ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు కాని కొంచెం అలసత్వం కూడా ఉండేది. అతని తండ్రి రైతు. ప్రతిరోజూ కష్టపడి పొలంలో పని చేసేవాడు. ఒక రోజు రాముకు పరీక్షలు దగ్గరపడ్డాయి. తండ్రి, నువ్వు బాగా చదివితే నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాడు. కాని రాము ఆ మాటలు పట్టించుకోకుండా రోజంతా ఆటలు ఆడుతూ గడిపాడు. పరీక్షల రోజు వచ్చింది. రాము చదవకపోవడంతో ప్రశ్నలు అర్థం కాలేదు. అతను చాలా బాధపడ్డాడు. అదే సమయంలో అతని స్నేహితుడు శేఖర్ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను ప్రతిరోజూ కష్టపడి చదివేవాడు. ఇది చూసి రాముకు తన తప్పు అర్థమైంది. కష్టం చేస్తేనే విజయం వస్తుంది అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత నుండి ప్రతిరోజూ క్రమంగా చదవడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తరువాత మళ్లీ పరీక్షలు జరిగాయి. ఈసారి రాము బాగా చదివి మంచి మార్కులు సాధించాడు. అతని తండ్రి చాలా సంతోషపడ్డాడు.